శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. అచతుర్వదనో బ్రహ్మద్విబాహుః అపరో హరిః అఫాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మే నెల వైశాఖ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది మాస ఫలితాలు అనేది ఇప్పుడు చూద్దాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. 3వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, 12వ స్థానంలో ఉన్న శనైశ్చరుడు, 1వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు. ప్రధానంగా ఈ గ్రహాలే ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. అంటే మీనరాశి వారికి కూడా గ్రహ సంచార రీత్యా గురుబలం తగ్గింది మే 1వ తేదీ నుంచి. శుక్రుడు శుభంగా ఉన్నాడు. మే నెల 31వ తేదీ వరకు బుధుడు శుభుడు, రాహుకేతువులు కూడా అర్ధశుభులు. మే నెల 14వ తేదీ వరకు రవి అర్ధశుభుడు, ఆ తర్వాత శుభుడు. గత అనుభవాలు పాఠాలు చెబుతాయి మీనరాశి వారికి. గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలైతే పెరుగుతాయి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజుల వరకు వాయిదా వేయడమే మంచిది. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఊహించని ఖర్చులైతే ఎదురు కావచ్చు. వృధా ప్రయాణాలు చేయటం, అలాగే కొన్ని పరిస్థితులు, కొంతమంది మాటలు, కొంతమంది ప్రవర్తన మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగించవచ్చు. ఆరోగ్యపరంగా వీలున్నంత జాగ్రత్తలు తీసుకోండి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సోమరితనం విడిచిపెట్టండి. అలాగే మంచి కాలం అనేటువంటిది తప్పకుండా ఉంది. కాబట్టి శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే మీకు దక్కుతుంది. ఒకటేంటంటే ఆస్తి తగాదాలు కొంత మే నెల 22 తర్వాత పరిష్కారం కావచ్చు. గతంలో ఎప్పుడైతే మీరు కొంత కాలం క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు ఉన్నాయో అవి ప్రతిఫలాలు అందుతాయి. రావలసిన డబ్బు కొంత చేతికి ఆలస్యంగా అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులు, అనుభవజ్ఞులు, శ్రేయోభిలాషుల యొక్క సహకారాలతో పనులు ముందుకు వెళ్తాయి. కొత్త అవకాశాలను ఉద్యోగస్తులు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలైతే అనుకూలిస్తాయి. కొంత ఆరోగ్య విషయంలో కాపాడుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మీనరాశి వారు గురుబలం తగ్గింది కాబట్టి గురుస్మరణతో పాటుగా గురువారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం అనేటువంటిది చాలా వరకు కూడా మీకు అనుకూలతను పెంచవచ్చు. కొంత గురువారం నాడుతో పాటు శుక్రవారం నాడు దుర్గాదేవి సందర్శనం, దుర్గాదేవి ఆలయ సందర్శనం, అలాగే ఆదివారం నాడు శాకాహార నియమము, మంగళవారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ, నరసింహ జయంతి వచ్చినటువంటి రోజున కరావలంబ స్తోత్ర పారాయణము, వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అరుణాచల క్షేత్ర సందర్శనాదుల వంటివి చేయగలిగితే మీనరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు మరిన్ని కూడా కలగవచ్చు. రాజకీయ నాయకులకు మాత్రము తీవ్రమైన శ్రమతోనే విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులు రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి ఈ నెలంతా కూడా. ఇక పుణ్య నదీ స్నానాలు, నర్మదా నది పుష్కరాలు, పితృదేవతలకు ఆరాధనలు ఇవి కూడా
కొంత మీనరాశి వారు చేయగలిగితే గ్రహ సంచారం అనేటువంటిది ఖచ్చితంగా యోగాన్ని ఇస్తుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబరును సంప్రదించండి. అలాగే జన్మపత్రికలు చేతితో వ్రాసినటువంటివి కూడా కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా సంప్రదించండి, తప్పకుండా అందజేస్తాం. మరలా వచ్చే మాసం కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.